శ్రీజ మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటి అంటే కొన్ని సీజన్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా రీఎంట్రీస్ ఇస్తుంటారు ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి. మేబీ మా శ్రీజ అది ఏవి కూడా ప్లే చేయలేదు టీవీలో. సో ఖచ్చితంగా మా శ్రీజ కూడా మళ్ళీ స్టేజ్ మీదకి వెరీ సూన్ వెళ్తుంది అనేది మేమందరం కోరుకుంటున్నాం. అయితే బాగుంటుంది. ఆడియన్స్ ఓటింగ్ వల్ల నేను బయటికి రాలేదు, వైల్డ్ కార్డ్స్ స్ట్రాంగ్ అని చెప్పి తీసేశారు. సో రీఎంట్రీ నిజంగానే ఉంటే వెళ్తాను, ఈసారి కప్పు కొడతా. రీఎంట్రీ లేకపోతే కూడా చేసేదేం లేదు, ఆల్రెడీ బయట ఉన్నా. బట్ యా అంతే. లేదు, నీ జర్నీని నేను మన ఛానల్ త్రూ అందరికీ చూపించాను, పేరెంట్స్ అందరి ఇంటర్వ్యూ చూశాను. వాట్ యు ఆర్ అనేది మా అందరికీ తెలుసు. సో ఆ హార్ట్స్ ఎప్పుడు అందరివి విన్ అయిపోయావు. సో ఇంకా హెల్తీగా ఇంకా స్ట్రాంగ్గా అయ్యి ఖచ్చితంగా విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా శ్రీ. తదాస్తు తదాస్తు. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకొకసారి ఆడియన్స్ so రీఎంట్రీ కోసం ఏమైనా ఆపర్చునిటీ ఉంటే నీ ఒపీనియన్ ఎలా షేర్ చేసుకుంటావు నీ ఫ్యాన్స్కి? నిజంగా రీఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు, బట్ మీకు నన్ను నిజంగానే హౌస్లో చూడాలి, ఆడియన్స్ ఓటింగ్ వల్ల తను బయటికి రాలేదు, వేరే ప్రాసెస్ వల్ల వచ్చింది, సో తను హౌస్లో ఉండాలి, తను హౌస్లో డిజర్వింగ్ అనుకుంటే ప్లీజ్ నా కోసం అయితే సపోర్ట్ చేయండి. అలాగే ప్రతి ఒక్క ఫ్యాన్ పేజ్కి ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ నేనైతే వైజాగ్ నుంచి వచ్చాను, అండ్ స్పెషల్లీ వైజాగ్ పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సపోర్ట్. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. రీఎంట్రీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేనైతే లోపలికి వెళ్తాను, విన్నర్ అయితే బయటికి వస్తాను అని ఆశిస్తున్నాను. నాకు తెలియదు ఏమవుతుందో, బట్ యా హోపింగ్ ఫర్ ది బెస్ట్.